హాయ్ అండి. ఎపిసోడ్ నెంబర్ 2 ఆఫ్ పిండి వంటలు. ఇవాల్టి వీడియోలో అయితే సింపుల్ గా అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. 2 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకొని బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి కనీసం 24 గంటల పాటు నానబెట్టుకోవాలండి. అలాగే మధ్య మధ్యలో నీళ్ళని మార్చుకుంటూ ఉండాలన్నమాట. 24 గంటల తర్వాత బియ్యంలో నీళ్లు మొత్తం వంచేసి బియ్యాన్ని ఇలా హోల్స్ ఉండే గిన్నెలోకి వేసుకొని బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరనివ్వండి. ఆరిపోయిన బియ్యాన్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టు పెట్టుకున్న పిండిని ఇలా జల్లెడలో వేసుకొని జల్లించేసుకొని పిండి మొత్తాన్ని ఇలా చేత్తో నొక్కుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో దానికి కొద్దిగా వెల్తిగా బెల్లం పొడి వేసుకొని అందులోనే ఒక పావు గ్లాస్ నీళ్లు వేసుకొని బెల్లాన్ని అయితే కరగనివ్వాలి. కొద్దిసేపటికైతే బెల్లం ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. బెల్లం ఉడకడం స్టార్ట్ అయిన నుంచి పాకం అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. నీళ్ళలో పాకం వేసిన తర్వాత ఇలా సాఫ్ట్ ఉండలాగా వచ్చిందంటే పాకం పర్ఫెక్ట్ గా వచ్చినట్లు అనమాట. ఇప్పుడు అందులో మిక్సీ పట్టు పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా యాలకుల పొడి అలాగే ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కొద్దిసేపు సిమ్ లోనే కలుపుకుంటూ ఉన్నామంటే కలివిడి అయితే రెడీ అయిపోతుంది అనమాట. కలివిడి రెడీ అయినప్పుడు కొద్దిగా లూజ్ గానే ఉంటుందండి, చల్లారి కొద్దిగా గట్టి పడుతుంది అనమాట. ఇప్పుడు ఒక బటర్ పేపర్ పైన కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా కొద్దిగా ఉండగా తీసుకొని అరిసెల్లాగా వచ్చేసుకోవాలి. ఉట్టుకున్న అరిసెల్ని కాగుతున్న ఆయిల్ లో వేసి రెండు వైపులా తిప్పుకొని కాల్ చేసుకొని తర్వాత ఇలా ఆయిల్ మొత్తం ప్రెస్ చేసేసామంటే అరిసెలు రెడీ.